మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆశా వర్కర్ల కోసం ప్రత్యేక విశ్రాంతి భవనాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. తక్కువ వేతనముతోనూ గర్భిణీలు ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. విశ్రాంతి గదుల అవసరాన్ని గుర్తించి భవనం ఏర్పాటు చేసినందుకు ఆశా వర్కర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మనందరం అదృష్టవంతులం కాబట్టి ఈ అవకాశం కల్పించిన మన అదేవిధంగా మూడో చైర్మన్ గారు చెప్తారా డాక్టర్స్ అంటే బయట ఉండండి, మీరు నేను చూసుకుంటే నిల్చుండాల్సిన పరిస్థితి పడుతుంది. దానికన్నా జిల్లాలో నిర్మించుకున్నాను. ఇదే విధంగా అన్ని జిల్లాలు కూడా చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. మన జిల్లాలో 843 మంది ఈరోజు ఇక్కడికి ఆశలందరం మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి చేరుకున్నాము. ఆశా వర్కర్లము ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వీపీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఎన్నో రోజులు ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇచ్చారు. మేము చాలా సార్లు సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మాకు ఇక్కడ యూనిఫామ్లు మార్చుకోవడానికి కానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది సార్ మాకు, కానీ సార్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వెళ్ళి లెటర్ రాసి ఇచ్చినాము. సార్ మాకు ఇబ్బంది అవుతుంది. సార్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా విజిట్కి వచ్చిండు సార్, 2-3 సార్లు వస్తే కూడా ఇక్కడనే కలిసి చెప్పాము. చూడండి సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పాము. మాకు ఒక హాల్ కావాలి సార్ మాకు ఇట్లా అని